హాయ్ ఫ్రెండ్స్, నన్ను చాలామంది అడుగుతున్నారు. మీరు చెప్పిన టాపిక్స్ చదివితే 120+ వస్తాయా? 110+ వస్తాయా? 130+ వస్తాయా? అని అడుగుతున్నారు. నేను చెప్పిన టాపిక్ చదివి వదిలేయకూడదు. ఈరోజు ఏదైనా ఒక టాపిక్ చదివారంటే దానికి సంబంధించిన టాపిక్ వైజ్ టెస్ట్ అనేది రాసి ఉండాలి. అలాగే రేపొద్దున్న అనేది ఈరోజు చదివిన టాపిక్ మీద రేపొద్దున రివిజన్ కూడా చేయాలి. ఓకేనా? అలాగే మీరు వీక్లీ ఏం చేస్తారంటే ఒక ప్రాక్టీస్ సెట్ అని రాయాలి. అంటే మీకు ఎగ్జామ్‌లో ఎలాగో 4 సెక్షన్స్ నుంచి 80 క్వెషన్స్ 160 మార్క్స్‌కి ఉంటదో అలాంటి ఎగ్జామ్ అనేది ఒకటి రాయాలి. ఓకేనా? అలాగే మీకు సిలబస్ అనేది జనవరి 15థ్ కల్లా మీ సిలబస్ అనేది మొత్తం కవర్ చేసేసుకోండి. జాన్ 16థ్ నుంచి మీరేం చేస్తారంటే మొత్తం డైలీ మాక్ ఎగ్జామ్స్ రాయాలి. ఇంక సిలబస్ పెట్టుకోకూడదు. అది మాక్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరేం చేస్తారంటే మాక్ ఎగ్జామ్స్‌ని అనాలిసిస్ చేయాలి. మాక్ ఎగ్జామ్సే కాదు, టాపిక్ వైజ్ టెస్టులు గానీ, ప్రాక్టీస్ టెస్టులు గానీ అన్నీ అనాలిసిస్ చేయాలి. అప్పుడే మీకు 120+ కానీ, 140+ కానీ తెచ్చుకోగలరు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఆల్.